శ్రీమాత్రే నమః గురువుగారు. శ్రీమాత్రే నమః గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారు పాద పద్మములకు వందనములు. గురువుగారు, ఈ అన్న సంతర్పణ నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది గురువుగారు. నేను రమమ్మ ప్రమీల గారు ఇక్కడ నుంచి కొత్త నుంచి 3:30కి మంగళగిరికి కొత్త నుంచి మంగళగిరికి బయలుదేరాం గురువుగారు. మంగళగిరికి 7:30 ప్రాంతంలో చేరుకున్నాము. అక్కడికి చేరుకోగానే సాధకులందరూ ముగ్గురు నలుగురు అందరు గబగబా మా కారు దగ్గరికి వచ్చి మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకొని మమ్మల్ని అందరినీ ప్రేమగా పలకరించి మా బ్యాగులన్నీ తలా ఒకటి తీసుకొని మమ్మల్ని రూమ్ దగ్గరికి తీసుకెళ్లారు గురువుగారు. చాలా బాగా అనిపించింది వాళ్ళు అలా రిసీవ్ చేసుకోవడము, పలకరించడము, మాట్లాడడము, నవ్వుతూ చక్కగా రూమ్కి తీసుకెళ్లి రూమ్ లో వెళ్ళాక మీకు ఏమైనా కావాలంటే అడగండి అమ్మా, మీకు ఏం కావాలంటే చెప్పండి అమ్మా, ఇంకేమైనా ఇబ్బంది ఉందా, రూమ్ చక్కగా బాగుందా అని చాలా బాగా అడిగారు గురువుగారు. అందరూ కూడా బాగా అనిపించింది. ఇంకా మాకేం అవసరం లేదు, మేము అన్నీ తెచ్చుకున్నాము అన్నాము. చందు గారు వాటర్ బాటిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. కాసేపు ఫ్రెష్ అయిన తర్వాత మీరు పులిహోర తెచ్చుకున్నది తినండి, మీరు మిగిలింది వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పారు. మేము పులిహోర అందరం కూర్చొని తిన్నాము. అమ్మమ్మ తీసుకొచ్చిన పులిహోర. మళ్ళీ రాజేష్ గారు కూడా తీసుకొని వచ్చారు. తీసుకొచ్చి భోజనం చేయండి అమ్మా అని అడిగారు. అప్పటికి మేము పులిహోర తినేసాం రాజేష్ గారు అని చెప్పాము. కిందికి వచ్చిన తర్వాత కొందరేమో ఇక రాజేష్ గారు తీసుకొచ్చిన వంటలు తిన్నారు. తినేసేసి మిగిలినవి బయట పంచమని చెప్పారు. మీరు వాళ్ళందరూ బయటికి తీసుకెళ్లి పంచేశారు. పంచిన తర్వాత కాసేపు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. కాసేపు అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు పొట్టు తీద్దామనేసి అందరం కూర్చొని అల్లం వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తున్నాం గురువు గారు. శ్రీను గారు మిగతా అందరూ మగ సాధకులు అందరూ కూర్చున్నారు రూమ్ లో, మేము ఉన్నాము. అసలు వాళ్ళందరినీ చూస్తుంటే నాకేమనిపించిందంటే ఎంతో కాలం నుంచి పరిచయం ఉన్నట్టుగా, అసలు వీళ్ళందరితోటి ఎంతో అనుబంధం ఉన్నట్టుగా, ఏమో తెలియదు గురుగారు, అంత దగ్గరతనం అనిపిస్తుంది. అదే మాట చందు గారితో అంటే చందు గారు ఏమన్నారు, పీఠం మనది అనుకున్నప్పుడు అందరికి అలాగే ఆ ఫీలింగే ఉంటుందమ్మా, అలాగే అనిపిస్తుంది అందరికీ అని అన్నారనమాట. అది వాస్తవం అనిపించింది గురువు గారు నాకు. మేము కూర్చొని అల్లం వెల్లుల్లిపాయలు పొట్టు తీస్తున్నాము నలుగురం అందరము. అసలు ఎంత సరదాగా ఒక అరగంట సేపు రమమ్మ జోకులేస్తూ ఆ విషయం చెప్తూ ఈ విషయం చెప్తూ అన్ని విషయాలు చెప్పుకుంటూ మాట్లాడుతూ నవ్వుతూ, అసలు నవ్వులే నవ్వులు గురువుగారు. అరగంట అసలు ఎలా గడిచిందో అర్థం కాలేదు. అసలు అల్లం వెల్లుల్లిపాయలు కూడా అయిపోయాయి. చేతులు అసలు మంటలు పుట్టేవి, అసలు చేతులు మంట కూడా పుట్టలేదు గురువుగారు. అసలు అంత మంచిగా అల్లం వెల్లుల్లిపాయలు తీసేసి పక్కన పెట్టి అందరం సరదాగా నవ్వుకొని చాలా బాగా అనిపించింది. అందరం అలా రూమ్ లో కూర్చొని పని చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే తర్వాత ఇక అందరికీ అల్లం వెల్లిపాయలు ఒప్పజెప్పేసి అదంతా క్లీన్ చేసేసి ఇంకా బయటకు వచ్చేసి ఇంకా పైకి వెళ్ళిపోయాము పడుకోవడానికి. మీ జూమ్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నాము, మీరు ఇంకా రాలేదని చెప్పారు. అలా కాసేపు పడుకున్న తర్వాత కొంచెం లేటుగా వచ్చారు మీరు. నిద్ర పట్టేసింది ఈ లోపు. రమమ్మ ఫోన్ ఆన్ చేశారు మీ జూమ్ కాల్ కోసము. ఇంకా నేను కూడా లెగ్సానప్పుడు ప్రమీల గారు కూడా లెగ్సారు. ఇంకా నేను ఆన్ చేయలేదన్నమాట ఫోన్. ఒక్క దాంట్లో వింటే సరిపోతుంది, అందరము పెడితే డిస్టర్బ్ అవుతుంది, అర్థం అవ్వదు అనేసి అందులో జూమ్ కాల్లో మీరు చెప్పింది రేపు అన్న సమారోహం చాలా బాగా జరుగుతుంది అని చెప్పారు. అది చెప్పగానే అసలు అవుతుంది, జరుగుతుంది, ఎలా చాలా బాగా జరుగుతుంది, మీరు వస్తున్నారు కదా అందుకే తప్పకుండా బాగా జరుగుతుంది, వేములవాడలాగా జరుగుతుందని నా మనసు గట్టిగానే చెప్తుంది. అలాగే అనిపిస్తుంది, జరుగుతుంది కూడా అంతే అనిపిస్తుంది. వచ్చిన దగ్గర నుంచి అసలు తెలియదు, అదొక సంతోషమే ఉండిపోయింది. అందరూ మాట్లాడడంలో కలుపుకోవడంలో అన్ని విషయాలు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది లోపల, మనసు లోపల. ఇంకా బాగా జరుగుతుందని చెప్పారు మీరు. దేవతలు వచ్చే విషయము, పాల పొంగు అన్ని చెప్పారు, అవన్నీ విన్నాను. ఇక పడుకున్న 3 గంటలకు లెగిసాం గురువుగారు. 3 గంటలకు లెగిసి 5:30 కల్లా తయారైపోయి బయటకు వచ్చేసాము. కిందికి వచ్చి ఇంకా అన్న సమారాధన ప్లేస్ దగ్గరకు వచ్చి ఆ ప్లేస్ చూసిన తర్వాత అక్కడ పెద్ద చెట్టు ఉంది, చాలా చల్లగా ఉంది, మంచి ఓపెన్ ప్లేస్, చాలా మంచిగా అనిపించింది ఆ ప్లేస్ చూడగానే. అసలు వనభోజనాలకు వచ్చిన ఫీలింగ్ ఇక్కడ వస్తుంది అని అనిపించింది. ఆ చెట్టు అక్కడ పక్కనే ఒక రోడ్డు, మళ్ళీ జనాలు కూడా వెళ్తూ వస్తూ ఉన్నారు, అందరూ వాకింగ్ వెళ్తూ వస్తున్నారు. వాతావరణం చాలా బాగుంది. తెల్లవారుతున్న కొద్ది వాతావరణం అసలు ఎండ రావట్లేదు, ఎంత బాగుంది వాతావరణం కూడా చాలా బాగుంది, అసలు ఉక్కబోయట్లేదు. ఆ వాతావరణానికి అసలు అలసట అనేది లేదు, మంచిగా అనిపించింది. కూర్చొని మీరు కూర్చోమని చెప్పారు, అందరికి పట్టాలు వేయండి అమ్మా కూర్చుంటారు, శ్రీమూర్తులు నిలబడ్డారు అని చెప్పేసరికి చెప్తున్నారు.
అన్ని ప్రతి ఒక్కటి గమనిస్తూ ఎప్పుడు ఎవరికి ఏం కావాలి, ఏంటి అసలు అని భలే అనిపిస్తది గురువుగారు. నాకైతే భలే అబ్జర్వ్ చేస్తారు అందరిని కూడా మీరు. కూర్చున్నాక కూరగాయలు తరగడం మొదలుపెట్టాము. కూరగాయలు తరుగుతున్నప్పుడే మీరు టిఫిన్స్ చేయండమ్మా అని చెప్పారు. టిఫిన్స్ తీసుకొచ్చిన తర్వాత ఆ టిఫిన్స్ చేస్తుంటే చేశాము. తర్వాత టీలు పెట్టియమని చెప్పారు. అసలు మాకు మర్యాదలు అలా మీరు అందరికి కోసం అలా మర్యాదలు చేస్తుంటే అసలు ఎలా అనిపించిందంటే గురువుగారు అసలు ఎంత బాగా గమనిస్తారు. అందరికి ఏం కావాలో వెంట తెలుసుకుంటారు గురువుగారు అనేసి మంచిగా అనిపించింది గురువుగారు అప్పుడు ఆ విషయంలో మట్టుకి. ఇక్కడే కాదు ఇక్కడ కూడా మీరు టిఫిన్ చేయండమ్మా, టీలు తాగండమ్మా అని చెప్తూనే ఉంటారు. తెప్పించుకొని మాటలు చెప్తూనే ఉంటారు. ఇంకా ఇక్కడ మీరక్కడ ఉన్నారు కదా! ఆ ప్లేస్‌లో మీరందరిని పలకరించుకుంటూ వెంట టైమ్ టు టైమ్ అందరికి ఈ పని చేయండి, ఈ పని చేయండి అనే టైంకి చెప్తున్నారు. అసలది చేస్తున్నట్టు అనిపియట్లే. అలా వెంటనే గడిచిపోతుంది. టైం గడుస్తుంది. పనులు అలా చక అయిపోతున్నాయి. అగ్ని ఆరాధన వాళ్ళు చేశారు. మాతోని కొబ్బరికాయలు కొట్టిచ్చారు. మళ్ళీ కొబ్బరికాయ కొట్టా నేను. చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ నేనే కొట్టాను కొబ్బరికాయ. మీరు కొట్టమని చెప్పి ఫస్ట్ మీరే కొట్టమని పిలిచేసరికి నాకు నేను అనుకోవట్లే ముందు. తర్వాత కొడదాం అనుకుంటున్నా నేనేమో. కొట్టమని చెప్పరికి కొంచెం టెన్షన్ అనిపించింది. కానీ కొట్టాను గురువుగారు కొబ్బరికాయ. నాకు చేతులు అసలు కొబ్బరికాయ కొట్టలేను గురువుగారు. చెయ్యి బాగా నొప్పిలేస్తది. నేనంతగా కొబ్బరికాయలు కొట్టను. మా బాబు చేత కొట్టిస్తా అన్నమాట. కానీ అక్కడ కొట్టినప్పుడు నాకు చెయ్యేం నొప్పి లేగలేదు గురువుగారు. మంచిగా అనిపించింది కొబ్బరికాయ కొట్టిన తర్వాత. వంటలు స్టార్ట్ అయిపోయి కూరగాయలన్నీ కోసిచ్చాక వాళ్ళు వంటలు స్టార్ట్ చేస్తుంటే మీరెళ్ళి దేవుని దర్శనం చేసుకోండమ్మా అని చెప్పారు. మేము అనుకుంటున్నాం మనసులో ఈ టైంలో బయటికెళ్ళి దేవుని దర్శనం చేసుకుంటే బావుంటుంది అని అనిపించింది నాకు. అనిపించుకున్న కాసేపటికి మీరు అందరూ దర్శనాలు చేసుకొని రండమ్మా అన్నారు. మేము దర్శనాలకు బయలుదేరి గుళ్ళో కూడా ప్రతి ఒక్క గుళ్ళో కూడా ప్రతి ఒక్క దేవుడి దగ్గర ఎక్కడికి వెళ్ళినా అసలు ఎవరూ లేరు. మంచిగా అసలు ఎంత మంచిగా దర్శనం అవుతున్నాయంటే దేవతల దర్శనం అంత బాగా జరిగింది. ఒక దగ్గర అయ్యగారు మా టీ షర్ట్స్ మమ్మల్ని అందరిని చూస్తున్నారు. మేమందరం గ్రూప్‌గా వెళ్ళాం గదా! గురువుగారు. ప్రతి ఒక్కరు మా టీ షర్ట్ చూస్తున్నారు. మమ్మల్ని పలకరిస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా అని అడుగుతున్నారు. వాళ్ళందరూ అలా ప్రత్యేకంగా మమ్మల్ని చూసి అడిగేసరికి మంచిగా అనిపించింది. ప్రతి ఒక్కరి కళ్ళు మా మీదే ఉన్నాయి గురువుగారు. ప్రతి ఒక్కళ్ళు ఇంకా కొంతమంది ఆడవాళ్ళైతే చనువుగా వచ్చి దగ్గరికొచ్చి పలకరించి టీ షర్ట్ మీద పేర్లు చదువుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతున్నారు. మంచిగా అనిపించింది. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పుకుంటూ మేము గుళ్ళోకెళ్ళిన తర్వాత గుళ్ళో ఒక అయ్యగారు అందరూ మా గోత్రనామాలు చదువుకుంటూ మీరెక్కడి నుంచొచ్చారు? ఏం చేస్తున్నారు? ఏంటి అంటే మేమిలా ఇన్ని అన్న సమారాధన ఇన్ని చేశాం మేము మా గ్రూప్ తరపున ఇలా జరిగి ఇలా చేపిచ్చారు మా గురువుగారు అని చెప్తుంటే, ఇన్ని చేశారా మీరు అనేసి నేను ఒకటేసారి నోరెళ్ళబెట్టారు గురువుగారు తనైతే. మీ అందరి గోత్రనామాలు చదువుకొని చదివిచ్చారు. మంచిగా పూజ చేశారు. మేమందరిని దర్శనం చేసుకున్నాము. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళందరిని దర్శనం చేసుకున్నాము. ప్రతి ఒక్క దర్శనం గూడా చాలా బాగా దగ్గర నుంచి అసలు ఎంత ప్రశాంతంగానో జరిగింది గురువుగారు. అసలే ఒత్తిడి లేదు. ఎవరు జరగండమ్మా, జరగండి అని అంటూ ఉంటారు అసలు మామూలుగా అయితే. అలా ఎవ్వరు అనట్లేదు. ప్రతి ఒక్క అమ్మ వాళ్ళని, అయ్య వాళ్ళని అందరిని చూసుకున్నాము. కాసేపొచ్చి కూర్చొని అందరు కళ్ళు మూసుకొని కాసేపు జపం చేసుకున్నాము. పూర్తిగా గ్రూప్ ఫోటోస్ దిగాము 2, 3. చాలా బాగా అనిపించింది గురువుగారు. దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత మేము బయటకొచ్చి మళ్ళీ మన అన్న సమారాధన ప్లేస్‌లోకి రాగానే వంటలు కూడా అయిపోయాయి గురుగారు. అసలు వంటలు అంత ఫాస్ట్‌గా అయిపోతాయని నేను అనుకోలేదసలు. వంటలయిపోయాయి. ఈలోపు మీరు మగ సాధకులను కూడా దర్శనానికి వెళ్ళమని చెప్పారు. అక్కడికెళ్ళి వాళ్ళు గూడా మాకక్కడ ఎదురయ్యారు గూడా. అందరం కలిసి మళ్ళీ ఇక్కడికొచ్చేసరికి వంటలే అయిపోయాయి అసలు. వడ్డన స్టార్ట్ చేస్తున్నారు. ఆ టైం గూడా చూసుకోలేదు. అసలు టైం అనేది ఎక్కడ కూడా వేస్ట్ అవ్వకుండా టైమ్ టు టైమ్ అన్నీ అట్లా సాఫీగా సాగిపోయింది గురువుగారు. ఇక వడ్డనకన్నీ రెడీ చేసిన తర్వాత నేను ప్లేట్స్ దగ్గర నించున్నాను. ఇగ వీళ్ళందరూ వడ్డన స్టార్ట్ చేస్తున్నారు. రమ్మమ్మ మిగతా వాళ్ళు భోజనానికి రండి, రండి అని వాళ్ళని పిలుస్తుంటే ఒక ముగ్గురు, నలుగురు స్టార్ట్ అయ్యారు. ఇంక ఆగలేదు గురువుగారు. అసలు వడ్డన అనేదే ఆగలేదు. నేనలా ప్లేట్లు ఇస్తూ ఎళ్తుంటే శ్రీను గారొచ్చి "మీరసలు వడ్డిచ్చారా?" అని లేదండి నేను ప్లేట్స్ ఇస్తున్నా. ఇప్పుడే గదా వడ్డన స్టార్ట్ అయింది. ఇంకా టైం ఉందిలెండి చాలా అంటే, "మీరసలు ఒకసారి గిన్నెలు చూడండి ఎంత ఖాళీ అయ్యాయో" అన్నారు. అనేసరికి నేను వెనక్కి తిరిగి చూసేసరికి ఏముంది గురువుగారు అసలు లాస్ట్‌కొచ్చేసాయి అప్పటికే. "వడ్డించండి మీరంటే" ఇంక పర్వాలేదులెండి ఎవరైతే కానివ్వండి అనుకుంటే ఇక ప్లేట్లు ఇచ్చుకుంటూ ఉన్నాను. ఒక ఇద్దరికో, ముగ్గురికో దద్దోజనం పెట్టా గురువుగారు. తర్వాత మళ్ళీ ప్లేట్లిచ్చాను. ఒక అబ్బాయయితే ఫస్టొచ్చి కొంచెం "ఇది పొద్దున్నే కదమ్మా! ఇప్పుడే తినలేము" అని కొంచెం రైస్ పెట్టించుకున్నాడు. పెట్టించుకొని కొంచెం కుర్మా ఏయించుకొని వెళ్ళి
ఆ అబ్బాయి ఇంచుమించుగా ఒక 5, 6 సార్లు వచ్చి ఏయించుకున్నాడు గురువుగారు. నేను అబ్బాయిని గమనిస్తున్నాను వచ్చినప్పుడల్లా. నేను పేర్లు ఇస్తున్నా గదా గురువుగారు! నేను అందరి ఫేస్ చూస్తున్నా అనమాట. గా అసలు నాకు మంచిగా అనిపించింది. పొద్దున పూట అసలు టిఫిన్ చేసే టైంలో అందరూ భోజనము కడుపు నిండా తింటున్నారు. అసలు 3 సార్లు, మూడేసి సార్లు పెట్టించుకుంటున్నారు. అసలు ఆ రైస్ అయితే ఎంత అందంగా కనబడుతుందో అసలు అంత బాగా ఉంది ఆ రైస్. స్మెల్ గూడా గుమగుమలాడిపోతుంది. అక్కడ బేషన్ పక్కనే ఉంది. అసలు వండుతున్నప్పుడే చాలా స్మెల్ ఒస్తుంది. మొత్తం ఆ ఏరియా మొత్తము చాలా బాగా ఉందన్నమాట రైస్ అసలు. ఆ అబ్బాయి అన్ని సార్లొచ్చి ఎవరైనా 2 సార్లు ఖచ్చితంగా వచ్చారు గురువుగారు. ఒక్కసారే వచ్చి పెట్టించుకున్న వాళ్ళే. ప్రతి ఒక్కళ్ళు 2, 3 సార్లొచ్చారు. ఒక ఆవిడైతే హైటు, పర్సనాలిటీ బాగా ఉన్నారు. తనైతే 5 టైమ్స్ వచ్చారు గురువుగారు. చెయ్యి కడిగేసుకుంటున్నారు. ఆ కడిగిన చెయ్యి కూడా ఇంకా పోవట్లేదు పూర్తిగా. అన్నము అలాగే అంటుకొని ఉన్నాయన్నమాట చేతులకి. అయినా సరే 5 టైమ్స్ ప్లేట్స్ తీసుకున్నారు, పెట్టించుకున్నారు ఆవిడైతే. మరి తను తింటున్నారో, ఎవరికైనా ఇచ్చారో గూడా అర్థం గాలేదు. కానీ చెయ్యి మట్టి తడి తడిగా ఉందన్నమాట. అన్ని సార్లు చూసాను ఆవిడని. ఎంత సైలెంట్‌గా మొహం చూసి మంచిగా పెట్టించుకుంటున్నారు, ఎళ్ళిపోతున్నారు. అలా వడ్డన అంత అందంగా, అంత బాగా అసలు ఏ మాత్రం గూడా ఆగకుండా ఎంత బాగా జరిగిందో గురుగారు. ప్రతి ఒక్కరికి. ఎక్కువ గాకుండా, తక్కువ గాకుండా లిమిట్‌గా పెడుతున్నాము. వాళ్ళు మళ్ళీ వచ్చి పెట్టించుకుంటున్నారు. ఇంత గూడా ఎవ్వరు వేస్ట్ చేయలేదు. అందరూ గూడా ఇస్తరాకులు ఖాళీ అయిపోయాయసలు. ఒక్కొక్కరు వదిలిపెడతారేమో అని అనిపించని గూడా అనిపించలేదు గురువుగారు. అంత మంచిగా అసలు అంత టేస్ట్ ఉండబట్టి అలా తినేసారనిపించింది నాకు. అంత పొద్దున పూట అలా భోజనం చేయడం అంటే తక్కువ గురువుగారు. ఎవరైనా టిఫిన్స్ ఎక్కువ చేస్తుంటారు ఆ టైంలో. తీరా చూసేసరికి రమమ్మ అన్నారు. నేను చూసావా అక్కడ కృష్ణయ్య వచ్చారు, కాలభైరవుడొచ్చారు చూసావా అని అడిగారనమాట. నేనెక్కడ ప్లేట్సే ఇస్తున్నాను గదా! ఎవరిని అంతగా గమనించలేదు గురువుగారు. తర్వాత అటెళ్లి చూసాను. అక్కడ కూర్చొని వాళ్ళు భోజనం చేస్తున్నారు. చాలా బాగా అనిపిచ్చింది నాకు. గురువుగారు చెప్పినట్టుగా వచ్చారు అని అనిపిచ్చింది. వెనక నుంచి చూసాను, ముందు నుంచి చూసాను. ఒక 3, 4 టైమ్స్ వాళ్ళ వైపే చూస్తూ ఆడ కూర్చున్నాను. ఈలోపు వడ్డనలంతా ఖాళీ అయిపోయాయి గదా గురువారు. మీరు మళ్ళీ మమ్మల్ని అందరిని భోజనం చేసేయండమ్మా, ఇంకా అయిపోవడానికొస్తుంది చేసేయండి అంటే, భోజనం చేశాను గురువుగారు. మేమందరం కూర్చొని మేమందరం కూర్చొని భోజనం చేశాము. హ్మ్. హ్మ్. పాయసం కూడా అయిపోతున్నట్టు అనిపించింది. గబగబా భోజనం చేసేసి, ఇంక పాయసం గ్లాసు నేనొకటి, నాకొకటి, రమమ్మకొకటి తీసుకొచ్చాను. మీరు స్పూన్స్ పెట్టిచ్చారు. మంచిగా అనిపించింది నాకు. ఆ వచ్చి రమమ్మకిచ్చా అనమాట. గురువుగారు స్పూన్స్ పెట్టిచ్చారని చెప్పి ఇచ్చాను. రమమ్మ కొంచెం తీసుకొని, "నీకిష్టం గదా! ఇంకొంచెం వేస్తాను తీసుకో" అనేసి నా గ్లాస్‌లో ఇంకొంచెం వేశారు పాయసం అనమాట. పాయసం చాలా బావుంది. ఎప్పుట్లాగానే పాయసం చాలా బావుంది గురువుగారు. ఇది ఇలా అని ఎప్పుడూ జరగదు. మనకెప్పుడు ప్రతి ఒక్క అన్న సమారాధనలో ఇప్పటికి మించి ఇంకొక దగ్గర ఇంకా మించి ఉంటదనమాట. టేస్ట్ అలా పెరుగుతూ వస్తది ఎక్కడైనా సరే. నేను గమనించిందది గురువుగారు. ఇక్కడ ఒక టేస్ట్ ఒక రకంగా ఉన్న ఇదొక అద్భుతం. ఇంకొక టేస్ట్ ఇంకొక అద్భుతం. అట్లా అనిపిస్తదనమాట. టేస్ట్ మారుతూ చాలా టేస్టీగా అనిపిస్తదనమాట. చాలా బాగా జరిగింది. తర్వాత ఇగ అన్నీ శుభ్రం చేసేసి అసలు ఆ వడ్డించిన ఫీలింగ్ రాలేదు గురువుగారు. ఇంకొంచెం సేపుంటే బావుండు. ఇంకొద్ది సేపు వడ్డిస్తే బావుండు అని అనిపించింది గురువుగారు. అరగంటలో 35 నిమిషాలు, 40 నిమిషాలు గూడా అది ఎలా గడిచిపోయాయో గూడా అర్థం కాలేదు. అలా గడిచిపోయాయి. చాలా మంచిగా అనిపించింది. వడ్డన గూడా గిన్నెలు మొత్తం క్లీన్ చేయడము, కడగడము, అన్నీ సర్దుకోవడము ఎక్కడియి ఎక్కడ మళ్ళీ రూమ్‌కొచ్చేసరికి టైం ఎంతో కూడా అవ్వలేదు. అసలు ఇంత తొందరగా, ఇంత ఫాస్ట్‌గా అసలు ఈ వండడము, వడ్డించడం అక్కడ ఉన్నట్టు కూడా అనిపించలేదు అసలు ఆ ప్లేస్‌లో. ఇంకా ఉంటే బావుండు అక్కడే ఇంకా సేపు అనే ఫీలింగొచ్చింది గురువుగారు. ఇంక అన్నీ అయిపోయాయి గదా! రూమ్‌కొచ్చాము. మేము బయలుదేరదాం అనేసేసి గుడికి బయలుదేరదాం. పైన పానకాల స్వామిని చూద్దాం అనేసరికి మీరొచ్చారు. మీరు వస్తారు, మాట్లాడతారంట. కాసేపు ఉండండి అందరూ అని చెప్పేసరికి మంచిగా అనిపించింది. మళ్ళీ గురువుగారు మనతో మాట్లాడతారంట అనేసేసి మంచి గబగబా బ్యాగులన్నీ పక్కన పెట్టేసేసి మళ్ళీ లోపలికెళ్ళిపోయాము. మా రూమయితే ఖాళీగా నీట్‌గా ఉందండి. మా రూమ్‌కి రమ్మని చెప్పండి గురువుగారిని అనేసి అన్నామనమాట. వాళ్ళ రూమ్‌లో ఇంకా సర్దుకోలేదు. మేము సర్దేసుకున్నామనమాట మొత్తం. అందరూ కూర్చున్నాక కాసేపటికి మీరొచ్చారు. వచ్చిన తర్వాత అసలు గురువుగారు ఆ గంటన్నర ఎట్లా గడిచిందో అర్థం కాలేదు. మీరు ఎంత బాగా మాట్లాడిస్తున్నారు, నవ్విస్తున్నారు. అసలు ఆ టైం ఎట్లా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఒక్కొక్కరి గురించి వాళ్ళ అనుభవం గురించి చెప్తుంటే, చందు గారు చెప్పారు. ఇంకా వే వే ఇంకా వాళ్ళందరూ చెప్తుంటే వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తుంటే విన్నాము. అసలు గురువుగారికి వీళ్ళు మనసులో ఈరోజు తలుచుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటే, గురువుగారికి అలా అర్థమైపోయి ఫోను చేశారు.
అని అంటుంటే నాకు ఎంత మంచిగా అనిపించింది గురువుగారు. ఎంత కనెక్ట్ అయిపోయి ఉన్నారు అమ్మవారు, ఇంత కనెక్ట్ అయ్యారు, ఎంత గొప్పవారు మనకి దొరికారు గురువుగారు. అసలు ఎంత అదృష్టం అనిపించింది గురువుగారు. మనకి ఇంత తోడు ఇలా మన కళ్ళ ముందు ఉన్నారు, మనకి ఇంత ధైర్యం అనిపించింది గురువుగారు. అది అందరికి దొరకదు గురువుగారు. చాలా అదృష్టం చేసుకొని ఉండాలి అనిపించింది ఆ టైంలో. అలా కూర్చొని మీరు అందరితో ఎంత చనువుగా, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు. అసలు అవన్నీ గుర్తు చేసుకొని నవ్విస్తున్నారు. అసలు ఆ ఆ ఆ గంటన్నర అయితే నాకు ఇప్పటికి మర్చిపోలేను గురుగారు. అంత మంచిగా అనిపించింది. గంటన్నర 2 గంటలైంది కూడా గుర్తుకు లేదు. అసలు అంత టైము మీతోని ఆ టైంలో అలా నవ్వుతూ కూర్చోవడము మంచిగా అనిపించింది గురువుగారు నాకు. తర్వాత పానకాల స్వామి ఆలయానికి వెళ్ళాము పైకి. పానకాల స్వామి ఆలయం అక్కడ కూడా అసలు ఎవ్వరూ లేరు దర్శనానికి. ఇలా వెళ్ళి కాసేపు స్వామివారి ముందు కూర్చొని పానకము అదంతా తీసుకొని ఆ దర్శనం చేసుకొని కాసేపు గుళ్ళో కూర్చొని బయటకు వచ్చాము. ఎక్కడైనా మంచి ప్రశాంతంగా దర్శనం జరిగింది గురుగారు. అసలు టెన్షన్ లేదు, పెద్దగా లేరు జనాలు. వాళ్ళ అయ్యవారు కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మాకు పూజలు చేయడం ఏంటి, మాట్లాడడం ఏంటి, ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి దర్శనాలు జరిగాయి. ఏ గుళ్ళో అయినా, ఈ గుళ్ళో అయినా, ఆ గుళ్ళో అయినా, ఏ గుళ్ళో అయినా ఎంతసేపు ఉండాలో అనుకున్నాం అసలు. కానీ లేదు గురుగారు, చాలా మంచి దర్శనం అయింది. మళ్ళీ వచ్చేసి ఇంకా మేము విజయవాడ బయలుదేరాము. విజయవాడలో కూడా ఎవరు లేరు గురుగారు. అంతా మా కోసమే ఖాళీ అయిందేమో అన్నట్టుగా అసలు ఎంత టెన్షన్ లేకుండా గుళ్ళో అమ్మవారి దర్శనం లోపలికి వెళ్ళిపోయి అమ్మవారి ముందు ఒక 5 నిమిషాలైనా నించొని ఉంటాం గురుగారు. అమ్మవారితో కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకున్నాం కాసేపు. నేనైతే అంత దగ్గర నుంచి అంత మంచిగా అనిపించింది అమ్మవారి దర్శనం. అంత దగ్గర నుంచి అంత ప్రశాంతంగా. అసలు అయ్యగారు జరగండి అమ్మా అని కూడా అన్నట్లే, చూసుకోండి అమ్మా అన్నట్టుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు. అందరు అయ్యగారు కూడా ఏమీ అనలేదు. చాలా మంచిగా అనిపించింది. అమ్మవారిని దర్శనం చేసుకొని బయటకు వచ్చి కాసేపు బయట అమ్మవారి ఎదురుగా కూర్చొని పక్కకి కూర్చొని రమమ్మ, చందు వీళ్ళందరూ కలిసి ధ్యానం చేసుకున్నారు. నేను కూడా కాసేపు కూర్చున్నాను. నాకు ఆ వాతావరణంలో మంత్రం తీసుకున్న తర్వాత నేను ఫస్ట్ టైం అమ్మవారిని దర్శనం చేసుకున్నాను కదా గురువుగారు. మంచిగా అనిపించింది చాలా. అసలు నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంగళగిరికి విజయవాడ వెళ్ళాలి అనుకుంటుంటే కుదరట్లేదు నాకు. ఈ విధంగా వెళ్ళగలిగినందుకు, ఇంకా మీ ఆధ్వర్యంలో వెళ్ళగలిగినందుకు, ఇంత ప్రశాంతమైన దర్శనం జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గురువుగారు. ఇంత ప్రశాంతంగా దర్శనం ఫస్ట్ టైం నేను అమ్మవారిని చేసుకున్నాను. ఎప్పుడైనా హడావుడిగానే చేసుకున్నాను, కానీ ఈసారి చాలా మంచి దర్శనం చేసుకున్నాను గురువుగారు. నేను ప్రతి ఒక్కటి కూడా గుర్తు పెట్టుకునే విధంగా జరిగింది మన ఈ అన్న సంతర్పణ. చాలా సంతోషంగా జరిగింది. నాకు బాగా నచ్చింది గురువుగారు. మంచి సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చింది గురువుగారు నాకు ఈ అన్న సంతర్పణ. గురువుగారు బాగా గుర్తుండిపోయాయి కానీ బాగా నచ్చిన సన్నివేశాలు ఏంటి అమ్మా? మంగళగిరి అన్న సందర్భం అనగానే గుర్తొచ్చే సన్నివేశం అంటే ఏ సిచ్యుయేషన్ ఆ సిచ్యుయేషన్ చాలా మంచిగా అనిపించింది. గుర్తుండిపోయేది బాగా అంటే రూమ్ లో మీతోని అంతసేపు ఉండడం, అసలు మీరు మాట్లాడుతుంటే అలాగే వినడం, మీరు నవ్విస్తుంటే అసలు నాకైతే మంచిగా అనిపిస్తుంది. అది గుర్తుండిపోద్ది గురువు గారు. ఇంకోటి అమ్మవారి దర్శనం. అమ్మవారు చాలా మంచి దర్శనం అయింది. అమ్మవారు బాగా గుర్తుండి సంతోషాన్ని ఇచ్చినాయి గురువు గారు 2 సందర్భాలు. మిగతా అన్ని అన్న సందర్భంలో గతంలో కూడా కొన్ని అన్న సందర్భాలకు వెళ్ళారు. అన్ని అన్న సందర్భంతో కంపేర్ చేసుకుంటే మంగళగిరి ఏంటి మీకు అంటే డిఫరెంట్ గా ఏమైనా అనిపించిందా? ఇది ఎలా బాగుంది అంటే నైవేద్యాల విషయం కానీ ఏదైనా సరే మీకేంది ఆ డిఫరెన్స్ అనేది కనపడిందా? ఏమైనా ఉంటే చెప్పండి. నాకు వేములవాడలో చాలా బాగా జరిగింది, కానీ చాలా హడావుడిగా జరిగింది గురువుగారు. వేములవాడలో ఒకరి మీద ఒకరు పడిపోయినట్టుగా హడావుడిగా జరిగింది. ఈ అన్న సందర్భం ఎంజాయ్ చేసాం బాగా. అసలు మంచిగా, అసలు నిదానంగా, ఏ కంగారు లేకుండా ఒకరి తర్వాత ఒకరు భోజనానికి రావడము, ఒకరి తర్వాత ఒకరికి పెట్టడము, అసలు కంగారు అనేది లేకుండా టైం అయిపోతుంది చేయాలి అట్లా లేకుండా నిదానంగా అసలు చాలా మంచిగా జరిగింది అనమాట. ఇది నాకు బాగా నచ్చింది. అన్నిట్లోకి ఈ అన్న సందర్భన మంచిగా అనిపించింది. హడావుడు లేదు కదా గురుగారు, ఒకరి మీద ఒకరు పడే హడావుడు లేదు. ప్లస్ అందరు భోజనానికి వచ్చారు. మళ్ళీ మనకి అన్ని వడ్డనలన్నీ కరెక్ట్ గా మంచిగా అయిపోయాయి. దర్శనాలు బాగా జరిగాయి. మీరు ఉండబట్టే గురువు గారు ఇదంతా జరిగింది అనిపించింది. మీరు ఒకరి తర్వాత ఒకరికి ఎలా పని చెప్పాలి, ఎలా చెప్తున్నాయి, వీళ్ళు ఇచ్చేయండి మీరు ఇచ్చేయండి అని ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు, చెప్తున్నారు. మళ్ళీ రోడ్డున పోయే ప్రతి ఒక్కళ్ళు మనల్నే చూస్తుంటే నాకు ఇంకా మంచిగా అనిపించింది. అసలు నించోని మనని అసలు వివరంగా చూస్తున్నారు. అవకాశం ఉంటే అడిగి తెలుసుకుంటున్నారు. బాగుంది గురువు గారు, అలా చూస్తుంటే నచ్చింది నాకు. నేను అస్సలు భయపడలే గురువు గారు. మీరు ఉన్నారు కదా, వేములవాడలో జరిగినంత అంత ఆనందంగా జరుగుద్ది అనుకున్నాను. కామాఖ్యలోనే అమ్మవారు ఆడుకున్నారు. ఎందుకంటే ఇక అది
తెలుసు కదా! అది ఎలా ముందెలా జరిగింది, తర్వాత అమ్మ ఏం చేయాలి, ఎలా చేయాలని మంచిగా ఎలా చేయాలో అలా చేపిచ్చారు. ఎలా టెన్షన్ పెట్టాలో అలా టెన్షన్ పెట్టారు. ఎలా జరిగిపిచ్చాలో అలా జరిగిపిచ్చారు. అది ఒక అనుభవమే కదా గురువుగారు అందరికి. ఆ! కానీ ఇది అనుభవమే అమ్మా. అనుభవమే గాని ఇప్పుడు కామాఖ్యకి వెళ్లి ఒకసారిగా అన్ని జరిగిన తర్వాత మళ్ళీ మంగళగిరి అంటే వామ్మో! మళ్ళీ అక్కడ ఏం జరిగిద్దో, ఎలా జరిగిద్దో అని భయం అనేది ఒకటి ఖచ్చితంగా ఉంటుంది గదా! న నాకు లేదండి. నేను గాని, అమ్మమ్మ గాని అసలు ఎవ్వరం గూడా అలా అనుకోలేదు గురువుగారసలు. బాగా జరుగుద్ది. గురువుగారున్నారు గాబట్టి చాలా బాగా జరుగుతది. ఏ టైంకి ఎలా చేపిచ్చాలి, మీరు పెట్టిన అగ్ని ఆరాధన చేపిచ్చిన ముహూర్తం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మీరు చేపిచ్చే ఆ టైమ్ సెన్స్ అట్లుంటది కదా గురువుగారు. అంత బాగా జరుగుతది. ఎటువంటి ఆటంకం లేకుండా బాగా జరుగుతది. నాకైతే వేములవాడలనే అర్థమైపోయింది గురువుగారు. వేములవాడ గాకుండా మళ్ళీ ఆహ్, ద్రాక్షారామంలో కూడా మీరు లేరు. అయినా మీరన్నీ చేపిస్తున్నారు గదా గురుగారు. నాకది ఇంకొంచెం కొత్తగా గదా గురుగారు. అక్కడ కూడా భయం లేదు. మీరని ఏం చేయాలో అన్నీ వెంట వెంట చెప్తున్నారు గదా! వీళ్ళు కూడా అలాగే జేస్తున్నారు. అక్కడే నాకు చాలా నమ్మకం. గురువుగారు లేకపోయినా గురువుగారు ఇలా ఇంత టైంకి ఇంత బాగా చెప్తున్నారు కాబట్టి మేము ఇన్ని వందల మందికి ఇలా టైం ప్రకారం వడ్డించగలుగుతున్నారు వీళ్ళందరూ. మేము కూడా అలా చేయగలుగుతున్నాం. కొంచెం కొంచెం సహాయం ఎవరికి తెలిసింది వాళ్ళు చేయగలుగుతున్నారు అని అనిపించింది గురువుగారు. ద్రాక్షారామంలో చాలా బాగా జరిగింది అది కూడా. అన్నిటికి మించి ఒకదానికి మించి ఒకటి వేములవాడనే హైలైట్ అనుకుంటే ఇంకా మంగళగిరి అసలు అద్భుతం అనిపించింది ఇంకా నాకు. అండి రాకపోవడం అనే ప్రసక్తి లేదండి. కంపల్సరీ అయిద్ది. ఒక అరగంట అటు ఇటు అయినా. ఇక మంగళగిరి అంటే మనకి అక్కడ ఎప్పుడు జనసంచారం ఉంటారు. మళ్ళీ పవర్‌ఫుల్‌గా ఉంటారు. అమ్మవారు, అయ్యవారు కూడా. మీరున్నారు అసలు ఆగదు గురువుగారు. ఏది ఆగదు అసలు. అది వాళ్ళు అంతకుముందు చేసిన పొరపాట్ల మూలంగా ఆగిందేమో కానీ, ఆ పొరపాటును చేయకపోతే అక్కడ కూడా ఆగేది కాదసలు. అక్కడ కూడా జరిగిపోయేది. అది తెలుసుకొని ఇంకా నెక్స్ట్ దాంట్లో సరిచేసుకొని భయంతో, భక్తితో అన్నీ చేసుకుంటే మీ ఆధ్వర్యంలో మీ మాట వింటూ చేసుకుంటే అన్నీ బాగా జరుగుతాయని నాకనిపించింది గురువుగారు. తర్వాత ముందు రోజు జూమ్ కాల్ ఎలా ఉపయోగపడింది? దర్శనాలు గాని, అవన్నీ ఎలా మీ అనిపించింది? మీరు జూమ్ కాల్‌లో రేపు చాలా బాగా జరుగుతుందనే మాట ఫస్ట్ నాకినిపించింది గురువుగారు. ఇనిపించగానే టక్కున కళ్ళు తెరిసాను. అసలు అమ్మ! గురువుగారు నోట్ల నుంచి ఆ మాటొచ్చిందంటే రేపు చాలా అద్భుతంగా జరుగుద్దని నాకు ఊరికే ఎన్ని సార్లు లెగిసి చూసుకున్నానో సెల్‌లో టైం అయిపోతుంది. తొందరగా తయారవ్వాలి. రేపు చాలా బాగా జరుగుతుందని చెప్పారు గురువుగారని. అదొక ఆత్రం గురువుగారు అసలు. నేనే ఫస్ట్ లెగిసి స్నానం చేశాను. నా తర్వాత మిగతా రమమ్మ వీళ్ళు లెగిసి చేశారనమాట. అట్లా అనిపించింది అంత తొందరగా వెళ్ళాలి, చెయ్యాలి, చూడాలి. గురువుగారు చెప్పారు అద్భుతంగా జరుగుతుందని. పాల పొంగులో గూడా పాల పొంగులో నాకేమో పడగలు కనిపించాయి గురువుగారు. మిగతా అన్నీ నేనంత అబ్జర్వ్ చేయలేకపోయాను. నేను ఇటు సైడ్‌కున్నాను గాబట్టి, నాకు పడగలు మట్టికి కనిపించాయి. చాలు నాకలా కనిపించినా అది గూడా నాకు సంతోషాన్నిచ్చింది గురువుగారు. మీరు మళ్ళీ మీరు ఆ దర్శనాల గురించి చెప్పేసరికి అది ఎప్పుడు తెల్లవారుతుందా? మనం ఎప్పుడు ఆ దర్శనాలు చేసుకోవాలా? ఎప్పుడు అద్భుతాన్ని చూడాలా అనిపిస్తది గురువుగారు. జూమ్ కాల్ లేకపోతే అంత ఆనందం తొందరగా ఉండదేమో అని నాకు కామాఖ్యలో అర్థమైంది గురువుగారు. ఉండదనమాట. పోతాం, రావటం అంతే ఉంటది అంతే. జూమ్ కాల్ అవును లేకపోతే. గురువుగారు. అదే అలాగే జరిగింది. అందుకే నేను ఎక్కువేం చెప్పలేకపోయాను గూడా. అవును గురుగారు. అసలు పీఠంలో అందరు సభ్యులతో కలిసి వెళ్తే అది మీరు చెప్పినట్టుగా అది ఒక వనభోజనాలకి అందరం కలిసి వెళ్తుంటే ఎంత సంతోషంగా ఉంటదో, అలాగే అనిపిస్తది. అలాంటి అనుభవమే కూడా ఉంటది అందరితో పాటు. అంత ప్రేమగా ఒకరికొకరు మాట్లాడుకుంటారు. ఎవరికైనా ఏదైనా కావాలన్నా వెంటనే చూసుకుంటారు, తీసుకొస్తారు. అసలు వాళ్ళందరూ మమ్మల్ని కారు దగ్గరకొచ్చి రిసీవ్ చేసుకునే విధానం వాళ్ళందరూ చూసి మంచిగా అనిపిస్తుంది. ఎంత ప్రేమగా పలకరించారో మమ్మల్ని అసలు ఒక తల్లిలాగా అసలు చాలా బాగా పలకరించి ఒక్కరు గూడా మా దగ్గర హ్యాండ్ బ్యాగ్ గూడా ఉండనివ్వలే. అన్నీ వాళ్ళే పట్టుకొని తీసుకెళ్లారు. మమ్మల్ని దగ్గరుండి పైకి తీసుకెళ్లారు. అక్కడే అనిపించింది గురువుగారు నాకైతే అసలు మన ఫ్యామిలీ అంటే ఈ గురువుగారి దగ్గర ఈ సంస్కారం అంతా గురువుగారి ఆధ్వర్యంలో ఇదంతా వస్తది. ఆటోమేటిక్‌గా వచ్చేస్తది అనిపించింది. అది అందరం కలిసి ఉండి అలా కూర్చొని అన్ని కట్ చేయడము, మాట్లాడుకుంటూ చేయడము. వడ్డనలో ఎవరికి వాళ్ళు ఎవరి పని వాళ్ళు వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తుంటే చేస్తున్నట్టే అనిపించలేదు. అసలు ఈసారి మంగళగిరిలో మట్టికండి ఏది చేసినట్టు అనిపించలేదండి. ఇంకాసేపు చేస్తే బాగుండేదేమో, ఇంకాసేపు ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆస్వాదించాం గురువుగారు. చాలా బాగా ఉంది. మంగళగిరి అన్న సంతర్పణ ఇప్పటికి గుర్తుండిపోతుందసలు. నేను వచ్చి మా వాళ్ళతో కూడా ఇదే చెప్పా. అద్భుతంగా జరిగింది ఈసారి అని. అసలు టిఫిన్ చేయాలనుకోలేదు గురువుగారు. మన భోజనాలు చాలా తొందరగా రెడీ అయిపోతే భోజనమే చేద్దాం అనుకున్నాము. మీరు టిఫిన్‌లు చేయండమ్మా అనగానే అప్పుడు గుర్తొచ్చింది మేము టిఫిన్ చేయాలి అనే విషయం. అప్పుడు అమ్మమ్మ అడిగారు చేస్తాను అన్నాను గురువుగారు. టిఫిన్స్ చేయడము, టిఫిన్స్ కూడా చేశారు వాళ్ళు.
మన టైం ప్రకారం టిఫిన్ చేయడం. మళ్ళీ వెంటనే టీలు పెట్టిచ్చారు. నేను టీలు 2 టైమ్స్ తాగాను గురువుగారు. మన టీ చాలా బాగుంటది అసలు. ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర టీ తాగి మళ్ళీ ఇంటికెళ్ళేదాకా టీ తాగను అసలు నేనెక్కడ. కానీ 2 టైమ్స్ టీ తాగుతా. మన దగ్గర టీ తాగుతాను మళ్ళీ. మన దగ్గర చేసిన టీ చాలా అది కూడా చాలా టేస్ట్ వస్తది అసలు. ఎలా వస్తదో అర్థం కాదు. బావుంటది గురువుగారు. నాకలా అందరం కలిసి టిఫిన్ చేయడము టైంకి. మళ్ళీ మీరు మీరు చెప్తూ ఉండి మీరందరితోని వాళ్ళకి టిఫిన్‌లు తెచ్చిపెట్టండమ్మా, టిఫిన్‌లు చేయండమ్మా, టీలు తాగండమ్మా అని మీరు చెప్తుంటే అసలు మీ వాయిస్ అది చెవులో అలా తిరుగుతా ఉంటది, వినిపిస్తా ఉంటది గురువుగారు. అసలు అక్కడ మీరు నిలబడి ప్రతి ఒక్కళ్ళని గమనిస్తారు. ప్రతి ఒక్కళ్ళకి ఎవరికి ఏం కాలేదో చూస్తారు. ఎవరేమైనా పొరపాటు చేస్తున్నారో వెంటనే చెప్తారు. అయ్యో! మీ అబ్జర్వేషన్ సూపర్ గురువుగారు. తర్వాత దర్శనాలకి వెళ్ళారు కదా, ఎలా అనిపించింది దర్శనాలు? అదే గురువుగారు. దర్శనం అసలు అద్భుతం. దర్శనంలో ఎవ్వరు లేరు గురుగారు. మేమే ఉన్నాం అసలు ఇలా నించొని అసలు అలాగే నిలబడి అలాగే చూస్తూ ఉండిపోయాం. ఎక్కడైనా వెంటనే జరగండమ్మా, జరగండమ్మా అంటారు. మేము అలా జరగలేదు. నిలబడి కాసేపు మంచిగా ఒక 5 నిమిషాలు చూసుకున్నాము. కానీ మొన్న జరిగిన దర్శనం మట్టికి అసలు చాలా బాగా అసలు మా టీ షర్ట్‌లేసుకొని రావటమో ఏమో గురువుగారు. ప్రతి ఒక్కళ్ళు మాకు ఇట్లా సైడ్ ఇచ్చారు. చూసుకోండమ్మా, దర్శనం చేసుకోండి అన్నట్టుగా. వాళ్ళ అయ్యవార్లు గూడా చాలా బాగా మాకు అందరూ గూడా గోత్రనామాలు చదివించడము, చెప్పండమ్మా అని చదివించడము. అందరూ చదివిచ్చారు గురువుగారు. గోత్రనామాలు అసలెవరు చదివిచ్చరు. వీళ్ళలాగా చెప్పండమ్మా మీ గోత్రనామాలు చెప్పండి అంటున్నారు. మంచిగా అనిపించింది గురువుగారు. దర్శనం చాలా బాగా జరిగినాయి గురువుగారు. మన టీ స్టే మన గురువుగారు ఆధ్వర్యంలో అమ్మవారి టీ షర్ట్ యేసుకున్నాము. అందుకనే మాకంత వాల్యూ ఇచ్చారనిపించింది గురువుగారు. టీ షర్ట్ వేసుకుంటే విఐపీయే, ఇంకా విఐపీ దర్శనం అంతే గదా! అదే అది అర్థమైంది గురువుగారు. అదే గురుగారు. నన్ను కొబ్బరికాయ కొట్టమనగానే ఫస్ట్ నన్నే కొట్టమన్నారు. నేనసలు ముందు ఫస్ట్ కొట్టను గురుగారు. నాకేమైనా భయమేస్తది. ఎందుకో చెప్పలేము. ఎప్పుడైనా నేను ముందు ఉండను. కొంచెం వెనకే ఉంటా అనమాట. కానీ మీరు నన్ను ముందే కొట్టమనేసరికి కొంచెం లోపల భయమేసి అహా! లేదు మళ్ళీ గురువుగారు చెప్పారు గాబట్టి బాగా ఉంటది. నా చెయ్యి అంతగా దండం పెట్టుకుని అమ్మవారికి ఏమన్నా చెయ్యి అసలు నొప్పిలేస్తది గదా! అనేసి. కానీ ఏమి అనిపించలేదు గురువుగారు. అందుకే 2, 3 సార్లు కొట్టగానే మంచిగా పగిలింది. అసలు చెయ్యి నాకు బాధ అవ్వలేదు. చాలా సంతోషం అనిపించింది గురువుగారు. రెండోసారి కూడా కొబ్బరికాయ కొట్టడం నాకు బాగానే ఆనందాన్నిచ్చింది గురువుగారు. వంటలు ఎలా ఉన్నాయి? అసలు వంటలు అసలు హైలైట్ గురువుగారు. అన్నమైతే అలా అసలు ముత్యాల్లాగా అన్నం అసలు చూస్తుంటేనే అన్నం అసలు అందంగా చాలా కంటికి ఇంపుగా కనిపించింది గురువుగారు. ఇక పాయసం అసలు చెప్పక్కర్లేదు. నేను కుర్మా అయితే ఉట్టిదే తినేసాను. అంత బావుంది. అసలు ఏదైనా అసలు చెప్పలేము. చాలా టేస్ట్ వచ్చింది. టేస్ట్ పెరిగింది గురువుగారు. అన్ని అన్న సంతర్పణలోకి ఈ అన్న సంతర్పణలో టేస్ట్ ఇంకా పెరిగింది గురువుగారు. గురువుగారు నేను అందుకే ప్లేట్ల దగ్గర నించుంటాను గురువుగారు. రైస్ వడ్డిస్తే మట్టికి వంగి మన తల వంచి వడ్డిస్తూ ఉండాలి గదా గురువుగారు. నేను ప్లేట్ల దగ్గర నించునేది ఎందుకంటే అందరిని చూస్తాను గురువుగారు. వాళ్ళ ఫేస్ చూస్తా ఉంటానన్నమాట. అసలు వాళ్ళు అదే అండి మళ్ళీ వచ్చి రైస్ పెట్టించుకొని వెళ్తుంటే నాకు భలే అనిపించింది. ఒక అబ్బాయి తీసి యూట్యూబ్‌లో పెట్టుకోవచ్చా అండి మేము ఇది అంటే పెట్టుకోండి. మా గురువుగారు కూడా ఉన్నారక్కడ. మా గురువుగారు యూట్యూబ్‌లో పెట్టుకోండి. మేము చాలా చోట్ల ఇలాగే చేసాము అన్నామనమాట. వాళ్ళ ఫేస్‌లో ఆనందం అసలు వేరే ఉంటది గురువుగారు. అసలు వాళ్ళు రెండోసారి రైస్ పెట్టించుకోవడానికి వచ్చారంటేనే వాళ్ళకెంత నచ్చిందో, వాళ్ళెంత సంతోషంగా తిన్నారో, వాళ్ళెంత మంచిగా వాళ్ళ కడుపు నిండిందో అనిపించింది గురువుగారు. 2 సార్లు తప్పకుండా వచ్చారు గురు ప్రతి ఒక్కళ్ళు గూడా. అలా ఎవరైనా వచ్చినప్పుడు చెప్పారా బాగుంది, బాగుంది, ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు అని ఏమన్నా ఎంక్వైరీ చేసినప్పుడు వాటిలో చెప్పుకోదగినవి ఏమైనా ఉన్నాయా? ఆ! ఇద్దరు ముగ్గురైతే అసలు చాలా బాగా చేశారమ్మా వంటలు. నేను అటు భోజనానికి అటెళ్ళి పక్కకెళ్ళి భోజనం చేస్తున్నప్పుడు అడిగితే బావున్నాయమ్మా. చాలా బాగా చేశారమ్మా. ఇంత తక్కువ టైంలో ఇంత తొందరగొచ్చి, ఇంత తొందరగా ఇంత వండి వడ్డిస్తున్నారంటే, మీరు భలే చేశారమ్మా ఇంత తొందరగా అనేసి అన్నారు గురువుగారు. వంటలు గూడా ఎవ్వరు ప్లేట్లలో మిగిలిచ్చలేదు గురువుగారు. ఆళ్ళు చిన్న పిల్లలు పక్కన పెట్టుకొని కూర్చొని తినిపించకుండా రిలాక్స్‌గా తిన్నారసలు ఒక్కొక్కళ్ళు. హ్మ్. మన తర్వాత వంటలకసలు వంక పెట్టక్కర్లేదు గురువుగారసలు. అస్సలు అర్థం కాలేదు గురుగారు. టైం చూస్తే నేను అదే అన్నాను గదా! అసలు ఈయన గారు మీరు వడ్డిచ్చారా? ఒకసారి వెనక్కి తిరుగుతుంటే మీ గిన్నెలలో ఖాళీ అయిపోతున్నాయి అనేసరికి నాకప్పుడు షాక్ అయ్యా నేను. అయ్యో! ఇప్పుడైపోయిందా? ఇప్పుడే గదా మనం స్టార్ట్ చేసాము అని అనిపించింది గురువుగారు నాకసలు. కానీ అసలు భలే జరిగింది గురుగారు. అన్న సందర్భన వడ్డన గాని, వంటలు గాని అసలు కామాఖ్యలో అయితే ఇది కూడా భోజనం చేసే టైం కాదు. అయినా సరే అద్భుతంగా అన్నీ జరిగిపోయినాయి. అందరూ మంచిగా కడుపు నిండా తిన్నారు, సంతోషించారు. కామాఖ్యలో కూడా 5 గంటలకి 5 గంటలకి, 6 గంటలకి భోజనం టైం కాదు గదా గురువుగారు. అక్కడ గూడా వాళ్ళందరూ దర్శనానికెళ్ళొచ్చి ఆవురావురమని తిన్నారు గురువుగారు అసలు.
ఆ టైం గాని టైంలో తినడం గ్రేట్ గురువుగారు. టైంకి తినడం వేరు. టైం గాని టైంలో అంత ఆనందంగా తినడం వేరనిపించింది నాకు. ఇప్పుడు ఎవరైనా తింటే, "అమ్మ మేము తినలేము. మాకిది టైం కాదు కదా!" అంటారు కదా గురువుగారు అందరూ. మనం కానీ ఎప్పుడు టైం గాని అదే టైంలోనే గొప్పతనం గురువుగారు. మనం ఎప్పుడు పెట్టినా టైం గాని టైంలోనే అమ్మ పెట్టేది. మధ్యాహ్నం 12, అవును. 1 గంటకి అవును. పెట్టింది లేదసలు ఎక్కడ గూడా. చరిత్ర లేదు. అవును గురువుగారు. నాకదే అద్భుతం అనిపిస్తది. నేనదే ఆలోచిస్తా ఉంటానన్నమాట. టైం గాని టైంలో పెట్టినా సరే, ఎంత ఆనందంగా భోజనం చేస్తారు. పడి పడి వస్తారు. కావాలని అసలు గిన్నెలు ఊడ్చి ఊడ్చి పెట్టాల్సొస్తది అనిపిస్తది గురువుగారు నాకైతే. చాలా మంచిగా అనిపిస్తది గురు అలా వడ్డిస్తున్నప్పుడు, వాళ్ళు అలా అడుగుతున్నప్పుడు, మన గిన్నెలన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత మంచిగా అనిపిస్తది గురువుగారు అసలకి పడి. గురువుగారు ఇంత శ్రమపడి ఇంతగానం ప్లాన్ చేస్తారు. ఈ రోజుకి ఒక నెల రోజుల ముందు ఆలోచిస్తారు. గురువుగారి శ్రమంతా ఇలా జరగగానే సంతోషం అనిపిస్తది కదా గురువుగారు. మీరెంత శ్రమ పడ్డారు అని సక్సెస్ అవుతే. ఎంత శ్రమ పడ్డా చేయలేరు గురు. అదే అని మీరెంత శ్రమ పడ్డా ఇలా ఇంత అద్భుతంగా జరిగినప్పుడు మన పడిన కష్టానికి ఫలితం దక్కుతే అదొక ఆనందం కదా గురువుగారు. ఆ! ఓకే. తర్వాత గ్రూప్ డిస్కషన్ జరిగింది. ఎలా అనిపించింది గ్రూప్ డిస్కషన్? బాగా అసలు గుర్తుండిపోయే సన్నివేశాలేమన్నా ఆ! ఉన్నాయా? నాకు ఈ అన్న సమారాధన ఎంత సంతోషాన్నిచ్చిందో, గ్రూప్ డిస్కషన్ అంత సంతోషాన్ని ఇచ్చింది. ఒకటే నవ్వులు గురువుగారు. అందరిని ఎంత బాగా నవ్విచ్చారు అనిపించింది గురువుగారు. అన్నీ చెప్తుంటే శ్మశానకాళి అన్న సందర్భ, కామాక్షి అన్న సందర్భన గురించి చెప్తూ నవ్విస్తున్నారు. అసలు మంచి భలే అనిపించింది. టైం తెలియకుండా అలా గడిచిపోయింది గురు. కింద అంతసేపు కూర్చోవడం అనేది జరగని పని. నేనైతే కింద అంతసేపు కూర్చొని గూడా అసలు ఎట్లా గడిచిపోయిందో టైం అర్థం కాలేదు గురువుగారు. అందరూ ఒకరి గురించి ఒకరు చెప్తూ నవ్వుతుంటే చాలా బాగుంది గురువుగారు అలా. అందరం కూర్చోవడం, గ్రూప్‌గా కూర్చొని మాట్లాడుకోవడం, అందరం కూర్చుంటే ఒకరికొకరికి జరిగినయన్నీ తెలుసుకోవడము, కష్టాలు, నష్టాలు, సంతోషాలు, బాధలన్నీ పంచుకోవడం బావుంది గురువుగారు. ఇంకో ఓకే. క్వెషన్ ఏంటంటే కామాఖ్యలో ఇప్పుడు మీరందరూ చేసినప్పుడు ఏదో డిస్టర్బెన్స్ వచ్చినాయి. ఒకవేళ ఇక్కడ గనక గురువుగారు రాకపోయుంటే పరిస్థితి ఎలా ఉండేది? మీకు ఎంత తెలిసినంతలో, మీకు అర్థమైనంతలో చెప్పండి. గురువుగారు రాకపోతే గురువుగారు కొంచెం లేట్ అవ్వడమో, లేకపోతే చిన్న చిన్న డిస్టర్బెన్స్‌లో, లేకపోతే భయంతోనో ఏదో విధంగా కొంచెమన్నా అటు ఇటుగా వచ్చేది గురువుగారు. మీరొచ్చారు కాబట్టే ఎవ్వరు ధైర్యంగా, టెన్షన్ లేకుండా చాలా బాగా సంతోషంగా చేశారు గురువు. అందరి మొఖాలు వెలిగిపోతున్నాయి. ప్రతి పని చేసేటప్పుడు ఎవరు టెన్షన్ కనబడలే నాకు. అందరూ మంచిగా గురువుగారున్నారు కదా! చూసుకుంటారు. చాలా బాగా జరుగుతాయి అనే ఫీల్‌తోనే చేశారు గురువుగారు అందరూ. మీరుంటే అది వేరేనే ఉంటది గురువుగారు. నేను వేములవాడలో చూసాను. ఇక్కడ చూసాను. చాలా బాగా ఉంటది గురువుగారు. మీరుంటే అసలు అన్న సంతర్పణ చాలా అద్భుతంగా జరుగుతది.